నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. మనం 498A గురించి మాట్లాడుకోబోతున్నాం. హలో సార్, నమస్తే. యాక్చువల్గా 498A అనేది వరకట్న వేధింపులు కావచ్చు, గృహహింస, వీటన్నిటి కోసం అని తీసుకొచ్చారు. మహిళలకి రక్షణగా ఉంటుంది అనేది. ఆ తర్వాత కాలంలో దాన్ని మిస్యూజ్ చేస్తున్నారనేది వినిపించింది. వెరీ రీసెంట్గా వినిపిస్తోంది 498A కేసులు పెట్టినటువంటి మహిళల్లో చాలా వరకు మెజారిటీ ఓడిపోతున్నారు, వీగిపోతున్నాయి అనేది. ఎందుకు ఇలా? ఏం జరుగుతోంది? అంటే జనరల్గా ఏమవుతుంది అంటే ఏంటంటే 498A అనేది మనకు ఐపీసీ ప్రకారం 498A అంటాం. మనకి ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం 85 అంటాం. ఎందుకంటే మనకు చట్టం మారింది కాబట్టి బిఎన్ఎస్ ప్రకారం 85 అంటాం. ఈ 498A అన్నా 85 అన్నా అర్థమైంది అంటే ఏంటంటే పెళ్ళైన ఆడపిల్లకి అత్తగారింట్లో భర్త ద్వారా కానీ అతని కుటుంబ సభ్యుల ద్వారా కానీ, అంటే అత్త మామలు ఇంకా మరుదులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, భర్త ద్వారా కానీ అతని కుటుంబ సభ్యుల ద్వారా కానీ అమ్మాయికి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఫైనాన్స్ పరంగా కానీ ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆమె దాన్ని నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఈ కుటుంబం వల్ల ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని కంప్లైంట్ ఇవ్వడానికి 498 అంటాం జనరల్ భాషలో. ఇది చట్ట ప్రకారం. ఓకే, సో ఇది 82లో ఏంటంటే 82లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది 82లో మనకు అమల్లోకి వచ్చింది. ఆ రోజుల్లో ఏంటంటే ఆ 82 నుంచి 95 ప్రాంతంలో ఏంటంటే అమ్మాయి వేరే ఊరికి పెళ్లి చేసి ఇచ్చినప్పుడు కమ్యూనికేషన్ ఉండకపోతుండే. దెర్ ఇస్ నో కమ్యూనికేషన్. ఎందుకంటే ఇప్పుడు ఒక వరంగల్ ఉన్న అమ్మాయిని హైదరాబాద్కి ఇచ్చినాం అనుకుందాం సపోజ్. అప్పుడు ఆ అమ్మాయి ఎట్లుందని తెలియదు కదా మనకు. అప్పుడు ఫోన్స్ లేవు, వాట్సాప్ లేవు, రాస్తే లెటర్ రాయాలా, లెటర్ కూడా 7 డేస్కి పోతుంది. అప్పుడు ఆ పెళ్ళైన అత్తారింట్లో ఉన్న అమ్మాయికి ఏమైనా ఇబ్బంది ఎదురైతే మరి ఎవరు కాపాడాలా అనే ఉద్దేశంతో దగ్గరున్న నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తే వాళ్ళు కాపాడతారు అనే ఉద్దేశంతో పెట్టినది. అది కాలక్రమేణా ఏంటంటే అది అలా ఆ ఆడవాళ్ళ రక్షణ కోసం పెట్టినది. ఆమెకి ఏమైనా ఇబ్బంది ఎదురైతే గవర్నమెంట్ కాపాడాల్సిన బాధ్యత కాబట్టి అది పోలీస్ స్టేషన్లో పెట్టినది. అది కాలక్రమేణా కాలం మారుతుంట కొద్దీ ఏంటంటే దాన్ని కొంతమంది, అందరం ఎప్పుడు చెప్పలేం మనం, కానీ కొంతమంది భర్త మాటింటం లేడానో, అత్తమామలు మాటింటం లేరానో, లేకపోతే భర్తను లొంగ తీసుకోవాలా, అత్తమామలు లొంగ తీసుకోవాలా, చేతిలో పెట్టుకోవాలనో, లేకపోతే నేను చెప్పిన మాట నడవాలనో కొంతమంది మిస్యూజ్ చేస్తున్న మాట అయితే వాస్తవం. అందరం చెప్పలేం, కానీ కొంతమంది ఉన్నారు మిస్యూజ్ చేసేవాళ్ళు, కొంతమంది ఉన్నారు. సో ఇది ఫైనల్గా సరే ఇది వాళ్ళ కోసం పెట్టిన చట్టము, ఒక దశలో నుంచి మిస్యూజ్ అవుతున్నది అనే మాట కూడా వాస్తవము. కాకపోతే ఏంటంటే దీంట్లో అందరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే నిజంగా జెన్యూన్గా ఏ అమ్మాయికైనా కష్టం ఏర్పడితే ఆ కేసులు కూడా వీళ్ళు గెలవటం లేదు కోర్టులో. ఆ కేసులు కూడా గెలవటం లేదు, ఓడిపోతున్నారు. సో 498Aలో హైయెస్ట్ కేసెస్ అంటే 100 కేసెస్ పడితే దాంట్లో 90% ఆఫ్ ద కేసెస్ అమ్మాయిలు ఓడిపోతున్నారు. 90% ఆఫ్ ద కేసెస్ ఓడిపోతున్నారు. ఎందుకు అనేది ఒక క్వశ్చన్, చాలామందికి తెలియదు ఎందుకు అనేది. ఎందుకు అంటే ఏంటంటే ఈ 498A అనే కంప్లైంట్ అనేది ఎవరు ఇస్తారు? జనరల్గా అమ్మాయి ఇస్తుంది ఎక్కువ. ఇంట్లో ఏదో గొడవ అవుతుంది, లేకపోతే అమ్మాయిని ఏదో ఇబ్బంది పెడుతుంటారు, లేకపోతే అమ్మాయిని ఫైనాన్షియల్ ఇబ్బంది పెడుతుంటారు, కొంతమంది తాగొచ్చి కొడుతుంటారు, కొంతమంది పైసలు ఇవ్వరు. అమ్మాయిల్ని రకరకాలుగా హరాస్మెంట్ చేసే క్రమంలో ఏంటంటే వీళ్ళు ఈ 498Aకి వెళ్ళినప్పుడు వీళ్ళు కంప్లైంట్ రాస్తారు. ఓకే, ఈ కంప్లైంట్ రాసినప్పుడు వీళ్ళకి లీగల్గా ఏది రాయాలో ఏది రాయొద్దో అర్థం కాదు. ఓకే, లీగల్ వేరు, జీవితం వేరు, ఈ రెండు డిఫరెంట్ ప్రపంచాలు ఇవి. కోర్టుకు కావాల్సింది సాక్ష్యం. ఓకే, ఒక సాలిడ్ సాక్ష్యం ఉంటేనే కోర్టు శిక్ష చేస్తుంది. మనిషికి వచ్చారికి ఏమవుతుందంటే ఎమోషనల్ ఉంటారు. ఆ ఎమోషనల్లో ఆ టైంలో ఎమోషనల్ ఉండిపోయి వాళ్ళకి కంప్లైంట్ రాసే విధానం తెలియక వాళ్ళకు వచ్చిన భాషలో వాళ్ళకు వచ్చింది రాసేస్తారు. ఇంకా దానికంటూ ఒక ప్రొసీజర్ ఉండాలి. దానికంటూ ఏది ప్రూవ్ చేయగలుగుతాం, ఏది ప్రూవ్ చేయలేము, ఎట్లా రాయాలా, దానికి ఏం పారామీటర్స్ ఉంటాయని తెలియదు పాపం. వాళ్ళ తప్పేం లేదు. పక్కన ఏదో కష్టం వస్తుంది, ఆ కష్టం కోసం పోలీస్ స్టేషన్ వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏది మైండ్లో ఉంటే అది రాసేస్తారు. వాళ్ళకు ఆ ముందు చూపు అవగాహన ఉండదు. అరే ఇది ఈ కంప్లైంట్ నిలబడదా, నేను రాసింది కరెక్ట్గా ప్రూవ్ చేసుకోగలుగుతానా, ప్రూవ్ చేసుకోవాలనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు పెయిన్లో ఉంటారు. ఆ పెయిన్లో నుంచి వాళ్ళు బయటపడాలి కాబట్టి కంప్లైంట్ ఇస్తే నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి చాలామంది వాళ్ళకు నచ్చింది రాసేస్తుంటారు చాలామంది కంప్లైంట్లలో. సో వాళ్ళకి నచ్చింది రాయటంతో ఏమవుతుందంటే ఏంటంటే అక్కడ పోలీసులు కూడా ఎక్స్పర్ట్స్ ఉండరు. ఓకే, వాళ్ళ కంప్లైంట్ తీసుకుని దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని కోర్టులో సబ్మిట్ చేసేస్తారు. అక్కడ అసలు కోర్టుకి వెళ్ళిన తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళే వరకు చట్టం వేరే రకంగా అనిపిస్తుంది. ఓకే,
అక్కడికి వెళ్ళారికి ఏమవుతుంది, సాక్షులు ఎవరున్నారు, సాక్ష్యాలు ఏమున్నాయి, ఏ సాక్ష్యం వ్యాలిడ్, ఏ సాక్ష్యం ఇన్వాలిడ్, ఇంట్రెస్టెడ్ పార్టీస్ అంటే ఎవరు. 498లో ఎక్కువ ఇంట్రెస్టెడ్ పార్టీస్ అని పెడతారు, అంటే అన్నని తమ్ముడిని వీళ్ళని విట్నెస్ కింద పెడతారు. నువ్వు ఏం చేయకున్నా కూడా వాళ్ళని విట్నెస్ కింద పెడితే వాళ్ళు నా బిడ్డకు అన్యాయం జరిగిందని చెప్తారు, కానీ నా బిడ్డకు అన్యాయం జరగలేదని చెప్పరు కదా. సో ఇట్లాంటి చాలా పారామీటర్స్ ఉంటాయి. సో 498లో అమ్మాయిలు కనుక ఓడిపోవడానికి కారణం ప్రధానంగా ఏంటంటే వాళ్ళు రాసే కంప్లైంట్లో చాలా రకమైన లోపాలు ఉంటాయి. ఈవెన్ ఆఫ్టర్ వాళ్ళు నిజమైన విక్టిమ్స్, వాళ్ళు బాధను అనుభవిస్తున్నప్పటికీ కూడా అదే ఇప్పుడు నేను చెప్పే మొత్తం టాపిక్ అదే. వీళ్ళు నిజమైన విక్టిమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఓడిపోవడానికి గల కారణం ఏంది అంటే ఏంటంటే వీళ్ళు రాసే కంప్లైంట్ అనేది చాలా వీక్ ఉంటుంది, దాంట్లో ఎమోషన్ ఎక్కువ ఉంటుంది, మోర్ దెన్ ద లా అండ్ దానికంటే. వీళ్ళందరినీ మనం అడిగినాం అనుకో, వాళ్ళు సింపుల్ ఒక డైలాగ్ కొడతారు, మాకేం తెలుసు సార్ అప్పుడు మేము పెయిన్లు ఉన్నాం, మాకు ఏదనిపిస్తుంది రాసినాం అంటారు. సో అప్పుడే ఏముంటుంది, మీకు నిజంగా కనుక మీ హస్బెండ్ మిమ్మల్ని ఇబ్బంది పెడితే, లేకపోతే మీ అత్తామామలు ఇబ్బంది పెడితే, మీరు మెట్టినింటి వల్ల కనుక ఇబ్బందులు పడుతుంటే, మీరు డిఫాల్ట్గా ఒక రోజు ముందు 2 రోజుల ముందు మీకు తెలిసిన అడ్వకేట్, ఒక మంచి ఎక్స్పర్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మీరు మంచి కంప్లీట్ రాయించుకోగలిగితే మీకు అది లాంగ్ స్టాండింగ్ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. అది చాలామంది ఏంటంటే పైసలకు భయపడిపోయి, అరే రాస్తే ఎంత తీసుకుంటారని భయపడిపోయి, లేకపోతే పోలేక, చాలామందికి పోయి చెప్పుకోనికి ఇష్టం ఉండదు, చాలామందికి పోలీసులు ఉన్నారు కదా చేస్తారు కదా అనే ఉద్దేశంతో ఉంటారు. కానీ ఆ చిన్న సలహా కానీ ఆ చిన్న టైం ఇన్వెస్ట్మెంట్ కానీ నీ కేసుని ఎంత స్ట్రాంగ్ చేస్తుంది అంటే యూ క్యాన్ కోర్టులో నువ్వు గట్టిగా నిలబడచ్చు. సో వీళ్ళు ఇచ్చిన తర్వాత మా దగ్గరకు వస్తే కంప్లైంట్లు ఏమి ఉండదు. తర్వాత సార్ కేసు అట్లా రాసినా సార్, నాకు నిన్న అడ్వకేట్ని కాదుగా సార్, నాకేం తెలుసు సార్ ఇట్లా రాయాలని, నాకు పోలీసు వాళ్ళు చెప్పలేదు సార్, వీళ్ళు చెప్పలేదు సార్, వాళ్ళు చెప్పలేదు సార్ అని అతను నిరుత్సాహపడిపోయి కోర్టుకు వెళ్తే న్యాయం జరగదనో, లేకపోతే ఆపోజిట్ వాళ్ళు గెలిచేస్తున్నాడు అని ఫీల్ అవుతుంటారు. సో మనం స్ట్రాంగ్లీ అడ్వైజ్ ఏం చేస్తామంటే, నువ్వు ఒకవేళ గనక నీకేదైనా అన్యాయం జరిగి నీకేమైనా ఇబ్బంది ఎదురయ్యి నువ్వేమైనా ఇబ్బందులు పడుతుంటే కనుక, నువ్వేదైనా కంప్లైంట్ కనుక ఇవ్వాలి అనుకుంటే, చట్టపరంగా కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే, యూ మస్ట్ అండ్ షుడ్ విజిట్ ద అడ్వకేట్ అని చెప్తాను నేను. మంచి ఎక్స్పర్ట్ ఉన్న అడ్వకేట్స్ని, ఎందుకంటే అడ్వకేట్స్ చాలా రకాలు ఉంటారు. కొందరు చెక్ బౌన్స్ కేసు చేస్తారు, కొందరు సివిల్ కేసులు చేస్తారు, కొందరు క్రిమినల్ కేసులు చేస్తారు, కొందరు మ్యాట్రిమోనియల్ కేసులు చేస్తారు. సో మీరు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అడ్వకేట్ని మీరు కనుక్కొని రాయించుకుంటే మీకు కేసు స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరేమో హైదరాబాద్లో ఉన్నారు, మీ ఫర్మ్, మీ ఆఫీస్ కూడా హైదరాబాద్లో ఉంది. హౌ టు రీచ్ యూ? ఇప్పుడు విలేజ్లో ఉన్నవాళ్ళు, డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్నవాళ్ళు మీ దగ్గరికి రావాలంటే అంటే మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మన దగ్గరికి రమ్మని ఎవరికి చెప్పం మనం. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఏమవుతుందంటే, అమెరికాలో ఉన్న వ్యక్తి కూడా మనం ఇక్కడ సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, కూర్చున్న దగ్గర నుంచి ఫోన్లో మాట్లాడుకోవచ్చు, డాక్యుమెంట్స్ పంపించుకోవచ్చు, తర్వాత మనం డాక్యుమెంట్ రెడీ చేసి పంపిస్తే ఫోన్లోనే రివ్యూ చేసుకోవచ్చు, వాళ్ళకి ఫోన్లోనే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంతా మొత్తం వర్క్ అంతా ఫోన్లోనే అయిపోతుంది. నువ్వు ప్రపంచంలో ఎక్కడ కూర్చున్నా కూడా నువ్వు ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్ని సంప్రదించి సర్వీసులు తీసుకునే శక్తి ఉంది. ఇది ఏమనుకుంటా అంటే, చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మాకు విలేజెస్ నుంచి కూడా చాలా కాల్స్ వస్తుంటాయి, మండలాల నుంచి విలేజెస్ నుంచి కూడా చాలా కాల్స్ వస్తుంటాయి. ఎందుకంటే అక్కడ సరైన అడ్వకేట్స్ ఉండరు, ఎక్స్పర్ట్స్ ఉండరు, ఎక్కువ కేసులు చేయరు. అక్కడ హైదరాబాద్ సిటీలో ఏంటంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి కాబట్టి మనం చేసి అలసిపోయి ఉంటాం ఇక్కడ. సో మనం ఏం చెప్తామంటే ఏంటంటే, మీకు ఒకవేళ మీరు విలేజెస్లో ఉన్నారు సపోజు, లేకపోతే సెకండ్ టైర్ సిటీ అంటే వరంగల్, కరీంనగర్ సిటీలో ఉన్నారు, మీకు కష్టమవుతుంది అనుకున్నప్పుడు మీరు ఇప్పుడు ఎక్కువ ఫోన్లోనే జరుగుతుంది, అంతా ఆన్లైన్ ఇంటర్నెట్లో జరుగుతుంది కదా. ఫిజికల్గా రావాల్సిన అవసరం ఏం లేదు ఎక్కడ కూడా. ఒక కంప్లైంట్ రాయించుకోవడానికి నువ్వు ఎక్కడ కూడా ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా కేసెస్ ఈవెన్ దో హైదరాబాద్లో ఉన్న వ్యక్తులు కూడా మ్యాక్సిమం ఫోన్లోనే పని కానిస్తారు. ఎందుకంటే ట్రావెలింగ్ ఇష్యూస్ ఉన్నాయి కదా, వర్షం పడుతుంది, గంటల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ట్రాఫిక్ సాయంత్రం జామ్ ఉంటారు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు ట్రావెల్ చేస్తానికే మనకు 1 hour 1.5 hour పడుతుంది. సో దే డోంట్ వాంట్ ఆల్సో, వాళ్ళు కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ట్రావెలింగ్. ఎందుకంటే మనకి ఇప్పుడు వీడియో కాల్స్ వచ్చినాయి, ఎనీ డాక్యుమెంట్ యూ కెన్ సెండ్ బై ఆన్లైన్, ఎనీ డాక్యుమెంట్. సో మనం రెడీ చేసిన డాక్యుమెంట్ వాళ్ళకు పంపిస్తాము, ఓవర్ ద కన్సల్టేషన్ ఓవర్ ద ఫోన్ అవుతుంది ఎక్కువ. కాబట్టి నేను ఏం చెప్తా అంటే ఏంటంటే, అమ్మాయిలు మీకు అన్యాయం జరిగింది, మీరు విక్టిమ్స్ అనుకుంటే మీరు కంప్లైంట్ ఇచ్చే ముందు 100 సార్లు ఆలోచించి, ఒక మంచి ఎక్స్పర్ట్ చేత మీరు కంప్లైంట్ రాయించుకోగలిగితే మీకు కేసు స్ట్రాంగ్ ఉంటుంది, మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో ఏ టైంలో ఎప్పుడు అప్రోచ్ అవ్వాలంటారు? అడ్వకేట్స్ రెగ్యులర్ టైంలో జనరల్గా అయితే ఇప్పుడు మన లా ఫామ్ ఉందనుకుందాం, జనరల్గా మనం రౌండ్ ద క్లాక్ పని చేస్తాం.
ఎందుకంటే లా ఫార్మ్స్ అనేవి ఎప్పుడో రౌండ్ ద క్లాకే పని చేయాలని చెప్తాను నేను. ఎందుకు అంటే ఏంటంటే కష్టం ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ట్రూ. ఓకే, దానికి ఏం కష్టం రావడానికి ఏం టైమింగ్స్ ఏమి ఉండవు కదా. అవును. అదేమన్నా గవర్నమెంట్ ఆఫీసా, నేను 9 నుంచి 5 మధ్యలో వస్తాను నీకు ఉండదు కదా. సో ఎమోషనల్ అయిపోతారు, రాత్రిపూట గొడవలు అవుతుంటాయి, అప్పుడప్పుడు ఇంట్లో నుంచి ఎల్లగొట్టేస్తుంటారు, లేకపోతే ఇంటికి తాళాలు వేసి తప్పించుకొని తిరుగుతుంటారు. ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మీరు అంటే అడ్వకేట్ని చూస్ చేసుకుంటే మీరు ఎనీ టైం వాళ్ళకి కన్సల్ట్ అయితే వాళ్ళు 100% మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 498A పెట్టాలి అనుకుంటున్నప్పుడు ఏదైనా ఒక టైం బౌండ్ టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఇంతకాలం మీరు వేచి చూడండి, ఇమ్మీడియట్గా ఏదో ఒక ఇన్సిడెంట్ అయినా వెంటనే కంప్లైంట్ చేయడానికి లేదు. అట్లేమి ఉండదు. 498 అనేది ఫైనల్గా మనము ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేటివి ఉంటాయి. ఎవరి జీవితం కూడా పర్ఫెక్ట్ ఏమి ఉండదు. ఆ డిస్టర్బెన్సెస్ కానీ, ఆ హరాస్మెంట్ కానీ, లేకపోతే ఆ ఇబ్బందులు కానీ అది ఒక దశ దాటిన తర్వాతనే 498 బయటకు వస్తుంది. ఓకే, సో దీంట్లో 498 అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఇంకా నేను భరించలేను హరాస్మెంట్ అనుకున్నప్పుడు, ఎందుకంటే ఎక్కడైనా కూడా మనకు ఫ్యామిలీ వ్యక్తులు, ఫ్రెండ్స్, వీళ్ళు మ్యాక్సిమం సాయం చేస్తుంటారు. ఎందుకంటే మనకి ఏదైనా ఇబ్బంది లేనప్పుడు మనం ఎవరితో ఒకరు షేర్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తోని, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్తోని, మనకు కమ్యూనిటీ ఎల్డర్స్ ఉంటే వాళ్ళతో కూడా మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు మ్యాక్సిమం రీకన్సైల్ చేస్తుంటారు, లేకపోతే మీడియేషన్ చేస్తుంటారు, సర్ది చెప్తుంటారు. చాలా వరకు అట్లా అయిపోతుంటాయి. ఇక అన్బేరబుల్ టార్చర్ ఉంది, ఇక భరించలేము, తట్టుకోలేము అనుకున్నప్పుడు మాత్రము మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు దానికి. రెండోది లిమిటేషన్ అంటే ఏం లేదు 498కి. ఇప్పుడే ఇవ్వాలా, రేపు ఇవ్వాలా, లేకపోతే 1 year తర్వాత ఇవ్వాలా, 5 years తర్వాత ఇవ్వాలా. పెళ్ళి భార్యగా ఉన్నంత కాలం, ఈ భూమి మీద బతికినంత కాలం, ఒక 90 years తర్వాత కూడా నువ్వు 498 పెట్టచ్చు. ఓకే, దానికి ఏం లిమిటేషన్ ఏం లేదు. సో ఇబ్బంది పెడతానికి ఇప్పుడు 90 years దాటిన తర్వాత మనం ఇబ్బంది పెట్టలేము ఆ వ్యక్తిని. అవును, పెట్టచ్చు కదా. 498 ఇబ్బంది లేకుండా ఉంటాం కదా. పెళ్ళైన వ్యక్తికి ఇబ్బంది లేకుండా 498. సో దానికి ఏం లిమిటేషన్ ఏం లేదు. ఎస్, ఎనీ టైమ్ దే కెన్ అప్రోచ్ యూ. అప్రోచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.